విశాఖ సాగర తీరం ఒక్కసారిగా తళుక్కుమంది. సాంప్రదాయ చీరకట్టులో మహిళలు మెరిశారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చీరకట్టులో అదరహో అనిపించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అచ్చ తెలుగు ఆడపడుచుల చీరకట్టు గొప్పతనాన్ని చూపించారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత శారీ వాక్ కార్యక్రమంలో ఏపీ హోంమంత్రి అనిత పాల్గొన్నారు. యువతులకు చీరకట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం, నడక వల్ల కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించే ఉద్దేశంతో ఆర్కే బీచ్ రోడ్లో చేనేత శారీ వాక్ నిర్వహించారు. వేల సంఖ్యలో మహిళలు చీర కట్టుకొని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జుంబా డాన్స్, కోలాటాలు, ప్రత్యేక చీరకట్టు పోటీలు అలరించాయి. చీరకట్టు అనేది భారతీయ సంప్రదాయమని, చీరలో అమ్మదనం కమ్మదనం ఉంటుందన్నారు హోంమంత్రి అనిత. చేనేత కార్మికులకు అండగా ఉంటామని పిలుపునిచ్చారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు అనిత. భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సంప్రదాయం, చీర సంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది. మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా, విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి సాంప్రదాయంగా చీర గుర్తొస్తుంది. ఆ చీర సాంప్రదాయాన్ని, ఆ చీర కట్టుని, ఆ చీరలో ఉన్న కమ్మదనాన్ని, ఆ చీరలో ఉన్న అమ్మదనాన్ని అందరికీ పంచాలి. భావితరాలకి ఈ చీర తాలూకా సాంప్రదాయాన్ని, చేనేతకి సంబంధించిన ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.